రీసెంట్గా జిఎస్టీ 500 కోట్లు కొట్టేస్తే మన దగ్గర కలెక్టర్ ఎవరు శ్రీదేవి పెనాల్టీ వేసి వసూలు చేసినటువంటి సిబిఐ కేసు అవుతుంది. ఇన్ని పెట్టుకుని మళ్ళీ మొదలు లేకుండా ప్రజల్లో దిగే మంది ఎదుటి క్యారెక్టర్ మాట్లాడితే ఆయన పరిస్థితి ఏంటి, ఆయన మెంటల్ ఇట్లా ఏమైంది అర్థం కాదు. ఒక్కటి ఎంపీ ఎలక్షన్లో మీ అందరు తెలుసు, పేపర్లో వచ్చింది, ఆయన కూడా కార్యకర్తలు చెప్పుకున్నాడు, నేను కాంగ్రెస్లో కూర్చున్నా మీ ఇష్టం చూసుకోండి అని చెప్పాడు. పేపర్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిపించి అడిగాను, ఇస్తా అంటే ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు, కానీ నాకు కాలు పెట్టద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 రోజుల కింద ఒక మంత్రి గారు పిలిచి, ఎమ్మెల్యే గారు పిలిచి మరి కాంగ్రెస్లోకి వస్తాడంట, మీ అభిప్రాయం మేము ఏడు తెచ్చి పెట్టుకుంటాం, ఏం చేస్తావు అని తెచ్చుకొని, అదే మీ దగ్గర ఉండడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా అంటే ఇటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు జనరల్ టీఆర్ఎస్ నేను చచ్చిందాక ఉంటా, కేజీఆర్ దగ్గర ఉంటా అంటే ఎంతమందిని నమ్మేస్తావు, ఎంతమంది దగ్గర ఉంటాడు, ఎవరు ఏమీ పాలు తాగుతలేరు అంటే ఒక్క స్టాండ్ లేదు, పైసలు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు. ఆయన పుట్టుకతో ఏమున్నదో మాకు తెలుసు, ఎట్లా సంపాదించినామో తెలుసు, మొత్తం చీటింగ్, బ్రోకర్ పని. మమ్మల్ని చెప్పని ఎవరన్నా ₹1 మంది నమ్ముంటే పప్పు ఇప్పు అనేది పప్పుతోనే ఓడిపోయినావు కదా, మరి నీవెంత పప్పు మాట్లాడితే అయిపోయినా ఏదన్నా దగ్గర తప్పు తీసి మాట్లాడినా నాకు సింగారం. అయినా ఓడిపోయాడు, మనకేం అవసరం ఉంది, మనం ఏదో మన పని మనం తీసుకొని పోవాలి, ప్రశ్న కూడా ఏదో కూడా మాట్లాడదు దాని గురించి అనుకుంటే రెచ్చిపోయినప్పుడు తప్పకుండా మాట్లాడకపోతే మాదే తప్పు అవుతుందనే భావంతో ఈరోజు మీ ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ మంచిది కాదు, బజార్లో పడేయదు. ఒకరు మా ఊరి మీద ఒకరు మాట్లాడుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయ వ్యవస్థని బజార్లో పడుతుంది అనేది ఉంది. 10 ఏళ్ళు నీవు రాజకీయం లేదు, జగ్గరంగం లేకుండా నీవు రాజకీయం చేస్తుంటావా? జగ్గరంగమే నీకు పాఠాలు రాజకీయ పాఠాలు, లాస్ట్ చివరికి వాడిని కూడా మోసం చేస్తుంది. 10 ఏళ్ళు వాడుకుంటే ఎడగొట్టి ఇక నాకు తెలుగు లేదు, నేనే గెలుస్తా అని చెప్పి మంత్రి ఏంటని 6 ఏళ్ళు గెస్ట్ హౌస్ ఉండగొడుతుంది, మార్కెట్ యార్డ్ ఉండగొడుతుంది, నిజాంగట్ల గోదావరి ఉండగొడుతుంది. ఏంటిది అన్ని సగం చేసి చివరికి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెగా కవర్తో మాట్లాడుకోవాలి, సిఎస్ఆర్ కట్టమని చెప్పి ప్రయత్నం చేసి ఆయన అగ్రిమెంట్ చేసే స్టేజ్లో పోయి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ చెప్పేసి క్యాన్సల్ చేయించారు. నాగార్జున డెవలప్ చేయాలా లేకపోతే జనాంగంగానే ఏమన్నా మొత్తం మీకే చేయాలనుకుంటున్నా? ఒకటే నేను అనేది, ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అంటే మనం చూసి ప్రజానాయకుడు చూసి వెనుక నేర్చుకోవాలి కానీ ఒక పద్ధతి, న్యాయము అవన్నీ ఉండాలి, సంస్కారము, క్యారెక్టరు ఇవి లేని నడవదు. మీకు అన్ని అందులో ఏ ఒక్కటి లేదు, అన్ని దెబ్బతాయి, అన్ని దొరుకుతాయి దగ్గర. సొంత కొడుకు అమ్మాయిని నేను చేసుకుంటాను నా క్లాస్మేట్ అంటే 6 ఏళ్ళు సతాయించాను. మన క్యారెక్టర్ నీ కొడుకునే నేను విచారించకపోతే నీవు ఎటువంటి మనిషిని ఒకసారి ఆలోచించుకో. నా కొడుకు నాకు చదివించి నువ్వేం చదివి 10th క్లాస్ పాస్ అయ్యి అయినో లేదు, అది కూడా తెలియదు. స్కూల్లోకి వెళ్ళి వెళ్ళిపోతే గంగాపురం మసూదరి తీసుకుపోయి మన స్కూల్లో పెట్టి నాకు చదివించుకుంటున్నాను. ఫస్ట్ కౌంటింగ్ నెంబర్ వస్తే కాలు మొక్కిన అక్కడ తెలంగాణ గాలిలో వచ్చినావు, రెండోసారి నా పుణ్యాన్ని గెలిచినావు, మూడోసారి నన్ను ఏందో చూపించిన నీకు అనవసరంగా నాగం చేయడానికి అనవసరంగా ఆయన ఇబ్బంది పడు.
ఈరోజు ఆయన నీ ఓట్లు ఎక్కడివి అని చెప్పి ఆయన కొడుకుని అడుగుతాడు. అంటే యూజ్ అండ్ త్రో. జగన్ బాయ్, దామోదర్ బాయ్, నాగం జాగ్రత్త బాయ్, టీడీపీ బాయ్. టీడీపీని కూడా నిర్ణయించాడు మళ్ళా. ఫస్ట్ ఆయన ఎంట్రీ ఇచ్చింది టీడీపీ. అంటే ఏది మీరు అసలు మీ స్టాండ్ ఏది? ఏదన్నా ఒకటి ఉండాలి. నాకు మొత్తం 14 నియోజకవర్గంలో నాకు రైట్ ఉంది. నేను ఏ దండనైనా తిరగచ్చు, నాకు చేయొచ్చు, అధికారం చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వాన్ని తొప్పాలని చేయొచ్చు. వాంతిగా నాకేం లేదు. అది కూడా పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? నేను ఎదుర్కొంటున్నాడు అంటే వాడెవడు నన్ను అడిగటం? నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ నాగరికం రాజకీయంగా నాకు తెలుసు. ఏ ఊరు ఎవరు ఏంటిదనే తెలుసు. ఒకటే ఇష్యూ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయకుండా, అపాస్యం చేయకుండా ఉండాలనేది నా యొక్క వాళ్ళ సూచన. ఎన్నోసారి చేస్తే ఇంకా నా మెటీరియల్ బయట పెట్టాలి సిద్ధంగా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.